స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ రాస్తేనే 30-23 గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదురుతుంది. 2022 R18 వాళ్ళకు వచ్చేసరికి 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు. సో 2022 డిసెంబర్లో స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు వాళ్ళకు 30-23 గ్రేస్ మార్క్స్. అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ జనవరిలో పెట్టారనుకోండి, అది వేరే విషయం, ఎన్ని సబ్జెక్టులకైనా రాసుకోవచ్చు. ఇక 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి 30-23 రీస్టోర్ అయిన 9-7 నుంచి పెంచుతూ ఎన్హాన్స్ చేస్తూ మళ్ళీ 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చి డిసెంబర్లో స్పెషల్ సప్లై కండక్ట్ చేశారు. ఈసారి అన్ని ఇయర్స్ కండక్ట్ చేశారు, ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు. కాకపోతే 5 సబ్జెక్టులు మాత్రం ఇచ్చారు. ఇక 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఏదైతే ఉందో మొన్న ఎన్హాన్స్ చేశారు కదా 30-23, 2022, 2023, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు. అయితే స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, సో JTH స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ రాస్తేనే గ్రేస్ మార్క్స్ ఈ 30-23 అప్లై చేసుకోవద్దు అవుతుంది సార్, అందుకే ఎలిజిబిలిటీ లిస్ట్ రావట్లేదంట కదా, నిజమేనా సార్, చాలామంది అంటున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాము. అసలు JNTH స్పెషల్ సప్లీ 2022, 2023 వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే. కాకపోతే ఈ సంవత్సరం డిసెంబర్ ఎక్కడుంది, ఎక్కడో ఉంది. దానికన్నా ముందు అడ్వాన్స్ సప్లీ పెట్టారు, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవుట్ అయ్యారు. స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు, అసలు దాని గురించి టాపిక్కే లేదు. పోయినసారి ఏంటంటే రెండింటికి కలిపి 30-23 స్పెషల్ సప్లీ కలిపి చేశారు కాబట్టి ఇచ్చారు. అది ఈసారి అడగకుండానే వాళ్ళు 30-23 ఎన్హాన్స్ చేశారు పేరెంట్స్ నుంచి రిక్వెస్ట్ అని చెప్పేసి. ఇక ఈసారి స్పెషల్ సప్లీ అవసరం ఉండదని చెప్పేసి చాలామందిలో ఉన్న భావన. అయితే ఈలోపు స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ రాస్తేనే 30-23 గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదురుతుంది అని చెప్పేసి మా కాలేజీల్లో మాకు తెలిసిన సీనియర్స్ చెప్తున్నారండి. అయిపోయిన వాళ్ళు ఎంటెక్లు చేయడానికి జాయిన్ అవ్వడానికి మాట్లాడుకోవడానికి వచ్చారు కొంతమంది మొన్న అని చెప్పి చెప్తున్నారు. అది ఎంత అవాస్తవమే, ఈజ్ ఇట్ నాట్ రైట్? సో అది ఏంటంటే, స్పెషల్ సప్లీ ఎగ్జామ్ అనేది ఎక్స్ట్రా సబ్జెక్టులో ఉన్న వాళ్ళకు ఆ ఇయర్ వరకు కండక్ట్ చేస్తున్నారు. అసలు అయితే స్పెషల్ సప్లీ మీకు పెట్టేది కాదు, బాగా పాస్డ్ అవుట్ వాళ్ళకి పెట్టేది. సో మీకు పెట్టేది ఏంటి, మామూలు అడ్వాన్స్ సప్లీలు పెడతారు అంతే, జూనియర్స్తో పాటు వాళ్ళతో పాటు. అయితే నాకు తెలిసి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకైతే స్పెషల్ సప్లీ దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఈసారి అంతా జాయిన్ అయిన వాళ్ళందరూ క్లెవర్ స్టూడెంట్స్, అడ్మిషన్స్ కూడా తక్కువ ఉన్నాయి, పాస్డ్ అవుట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే స్పెషల్ సప్లీ పెట్టరని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. అయితే ఈ 30-23 గ్రేస్ మార్క్స్కి ఆ స్పెషల్ సప్లీకి లింకే లేదు. 30-23 గ్రేస్ మార్క్స్ సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్టు త్వరలో వస్తుంది. కొన్ని కాలేజీల్లో ఏంటంటే యాక్సెప్ట్ చేస్తే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 2022, 2023 వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్టు పెద్ద పంపించారు, అసలైతే పంపిస్తారు. కాకపోతే వచ్చే వరకు వెయిట్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు 2024 వాళ్ళు వచ్చేసరికి ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అని రావాలి మరి, ఎందుకంటే ఫస్ట్ పాస్డ్ అవుట్ కాబట్టి. సో అది వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఓవరాల్గా అయితే నా ఆన్సర్ అయితే ఇదండి. ఓకేనా, ఎస్సా నోనా అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, JNTU అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్లో డేటా సైన్స్ కోర్స్ స్టార్ట్ చేశాను ఎప్పుడో 1 వీక్ బ్యాకే, మండే నుంచి థర్స్డే వరకు ఉంటాయి. ఇక ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ పెడుతున్నాయి. థ్యాంక్ యూ.